ఈ 2 లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేసా. ఈ 2 లైన్స్ అన్నిటికీ కామనే, సో లాస్ట్లో నేర్చుకుందాం. ఫస్ట్ చరణం 1 వచ్చేసి మీనింగ్ తెలుసుకుందాం. జలజ అంటే మనకు తెలుసు నీరు, జ అంటే పుట్టినది అని అర్థం, అంటే ఇక్కడ రాసా చూడండి. నెక్స్ట్ వచ్చేసి జలజ ఆర్ నీరజ ఆర్ పంకజ అంబుజ అంటే లోటస్ అని, కమలం అని అర్థం అంట. నయనం అంటే ఏంటో తెలుసు, నేత్రం. విధి మీన్స్ విధానం, మెథడ్ ఆర్ ప్రొసీజర్ ఆర్ అదృష్టం సమ్టైమ్స్ మేబీ. నమూచి అంటే అసురుడు, అంటే డిమాన్ అంటే ఎవరంటే రాక్షసుని అప్పుడు అసురులు అనేవాళ్ళు అనమాట. సో నమూచి అంటే అసురులు. హరణ్య ముఖం, హరణ్య అంటే నాశనం చేయడానికి చేసేవాళ్ళని హరించారు అంటే చంపేశారు అని. ముఖం అంటే ఫేస్. సో ఫస్ట్ లైన్కి అర్థం ఏంటంటే కమల నేత్ర అంటే లోటస్ లాంటి కళ్ళున్న విష్ణు బ్రాహ్మణుడు అసురుని చంపిన ఇంద్రుడు వంటి వాళ్ళ దేవతలు కూడా నిన్ను పొగుడుతున్నారు అని అర్థం అన్నమాట. విబుధ అంటే జ్ఞానవంతుడైన పండితుడు ఆర్ దేవుడు అని అర్థం అంట. వినూత అంటే ప్రైజ్ అంటే పొగిడించబడేవాడు. పద్మ అంటే ఫుట్ అని పాదాలు అని అర్థం. పద్మ అంటే లోటస్. నీ లోటస్ లాంటి పాదాలు దేవతలకు కూడా ఆశ్చర్యపోయారు ఆర్ ప్రైజ్ చేయించబడ్డారు అని అర్థం. ఓకే, థ్యాంక్ యూ.